విశాఖ నగరాన్ని కుదిపేసిన దారుణ ఘటన గాజువాకలో వెలుగుచూసింది. ప్రేమ పేరుతో ప్రారంభమైన సంబంధం చివరికి పాశవిక హత్యగా మారింది. నేవీలో ఉద్యోగం చేస్తున్న చింతాడ రవీంద్ర అనే యువకుడు తన ప్రియురాలు మౌనికను అమానుషంగా హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా నరికి దాచిపెట్టిన సంఘటన తీవ్ర కలకలం రేపుతుంది. గాజువాకలోని ఎల్వీ నగర్ కీర్తి ఎన్క్లేవ్ లో అద్దెకు ఉంటున్న రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం మౌనికను ఇంటికి రమ్మని పిలిచిన అతను ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తడంతో ఆమెను హత్య చేసినట్లు సమాచారం. హత్య అనంతరం శరీరాన్ని 3 ముక్కలుగా నరికి ఒక భాగాన్ని కాల్చేసి మిగతా భాగాలను ఫ్రిడ్జ్ లో మరియు గోనె సంచిలో దాచినట్లు వెల్లడైంది. ఈ కిరాతక చర్యకు ముందు కత్తులు కొనడానికి ప్రయత్నించి ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసినట్టు విచారణలో బయటపడింది. చివరికి స్నేహితుడి సలహాతో గాజువాక పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నాడు. మృతురాలు మౌనిక విశాఖపట్నంలోని సాలిగ్రామపురానికి చెందినదిగా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. పేరు రవీంద్ర, నేవీ జాబ్. నేను ప్లాట్ కొని ఫస్ట్ రెంట్కి దిగాడు అతను. నేను టూలెట్ బోర్డు పైన పెట్టాను. పైన పెడితే నేను నేవీ జాబ్ అండి అనేసి రెంట్కి ఇస్తారంట కదా ప్లాట్ అని చెప్పి ప్లాట్కి దిగాడు. 29/3/25లోనే దిగాడండి. ఇప్పటికి 1 year అయింది. సొంత ఊరు ఎక్కడని అడిగాను, రాజాం అని చెప్పాడు. నాకు రాత్రి 9:15కి అతను పిలిచాడు. మన పక్కన 101 ఆయన, మీ ఇంటికి పోలీసులు వచ్చారు, మీ ప్లాట్కి ఒకసారి రండి మీరు అంటే వచ్చి చూశాను. అప్పటికి పోలీసులు వచ్చి ఉన్నారు. పగల కొడతామంటే ఏమైంది సార్ ఏంటంటే ఇలాగా లోపల బాడీ ఉందంటారంటే పగల కొట్టడానికి ట్రై చేశారు. గ్రిల్స్ కొట్టి లోపలికి వెళ్ళి డోర్ తీశారు. చూసేసరికి ఉన్నాయంటారు, ఉంది బాడీ అన్నారు. వాళ్ళ వైపుని తెలుస్తారు నాకు. వాళ్ళ వైపు డెలివరీకి అనేసి వెళ్ళింది పాప అతనికి. ఇప్పుడు 3 నెలలు 4 నెలలు పాప అనమాట. రవీంద్ర అనే వ్యక్తి అండి గత సంవత్సరం నుంచి మా పక్కన అపార్ట్మెంట్, మా నైబర్ పక్కనే ఉంటున్నాడు. అయితే ఆయన ఫ్యామిలీతోనే వచ్చాడు, రెంట్కి వచ్చాడు అనమాట. అతను నేవీలో పనిచేస్తాడు అతను. అయితే వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల అతను వైఫ్ డెలివరీకి వాళ్ళ ఇంటికి వెళ్ళింది, పుట్టింటికి వెళ్ళిన అయితే 7-8 నెలలు అవుతుంది పుట్టింటికి వెళ్ళి. తర్వాత అమ్మాయి కూడా ఏదో పుట్టినట్టు తర్వాత తెలిసింది. అతను ఎవరిలోని పెద్దగా కలవడు, అతను రావడం వెళ్ళడం తప్ప కలవడం. అయితే నిన్న సడన్ గా పోలీసులు 8 గంటల ప్రాంతంలో పోలీసులు వచ్చారట ఇంటికి. వచ్చి ఆ కిటికీలోంచి తొంగు చూడడం అది చేస్తుందంటే పక్కనే ఉన్న మా అబ్బాయికి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఎవరు మీరు అడిగితే మేము గాజువాక పోలీసులు అని చెప్పాడు. అయితే ఉండండి మా డాడీని పిలుస్తానని చెప్పి మా అబ్బాయి నాకు కాల్ చేశాడు 8 ప్రాంతంలో. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇలాగ గాజువాక మన పార్థసారథి గారు పంపించారండి, బై ఫోర్స్ వెళ్ళమని చెప్పారు. ఇంట్లో కంటే డోర్ పగలు కొట్టాలి అన్నారు. డోర్ పగలు కొట్టాలని నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే మంచి కాస్ట్లీ డోర్లు ఎందుకు పగలు కొడతాను, కన్ఫర్మ్ కాదు కదా. అతను ఏదో చెప్పాడని మీరు వెళ్ళిపోవడం అది కరెక్ట్ కాదని చెప్పి నేను హౌస్ ఓనర్ కాల్ చేశాను. ఈ లోపల ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత సరే ఏం చేద్దాం మరి, తాళాలు లేవు అని చెప్పేసి కార్పెంటర్ అది పిలిచాము, అది ఓపెన్ అవ్వలేదు. అప్పుడు మీ పైన కిటికీలోంచి వాళ్ళ బ్రదర్ లోపలికి వెళ్ళి చూస్తే లోపలికి వెళ్ళి మెయిన్ డోర్ ఓపెన్ చేస్తే లోపలికి వెళ్ళి చూసడానికి అంత నీట్ గా ఉంది, ఏమీ లేదని ఊపిరి పీల్చుకున్నాం. అవి పోలీసులకి డౌట్ సరిపోక వాళ్ళ మంచం కింద ఉన్న పెట్టి ఓపెన్ చేశారు. ఆ పెట్టిలో కొన్ని పార్ట్స్ కనిపించిన వెంటనే మేము బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పోలీసులు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్ లో కొన్ని పార్ట్, ఆ తర్వాత అది కన్ఫర్మ్ అయ్యింది, డెత్ ఇంట్లోనే అయ్యింది అని కన్ఫర్మ్ అయ్యింది.